కొన్ని వారాలుగా మనము దైవభక్తుని గూర్చి, దేవుని పరిశుద్ధ జీవితాన్ని, దేవునితో సహవాసములో ఉండే మర్మమును గూర్చి అనేక సంగతులు మనము ధ్యానిస్తూ వచ్చాం. ఆత్మీయంగా ఎదుగుతూ దినదినము దేవుడు మహిమ నుండి అధిక మహిమలోకి మనల్ని దాటిస్తున్న ఆ ప్రక్రియని గమనిస్తే, హఠాత్తుగా ఒక వ్యక్తి దేవుని కృప నుండి దిగజారిపోవడానికి కారణం ఏంటి? బాగున్నాం, అనుమనసు పొందాం, చక్కగా ఎదిగాం, అనేక సంగతులు దేవుని గురించి తెలుసుకున్నాం. కొన్ని వర్తమానాల ద్వారా, కొన్ని దేవుడు నేరుగా మాట్లాడటం వలన, కొన్ని జీవితంలో నిజమైన అనుభవాల ద్వారా, అది దేవుడు నేరుగా నేర్పించాడు. వర్తమానాల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ కాదు. కొన్ని అనుభవాలు జీవితంలో ఎలాగొచ్చాయి అంటే, దాని ద్వారా దేవుడు కొన్ని పాఠాలు నేర్పించాడు. అది నేర్చుకోవడం వలన ఇంకొక మెట్టు మనం పైకెక్కాం. అయితే మనం గమనిస్తే, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునవలెను అని ఒక హెచ్చరిక ఉంది. దేవుని వర్తమానాలైతే ఏంటి, మన మందిర క్రమం అయితే ఏంటి, వీటన్నిటినీ మనము మిగతా సంఘాలతో పోల్చుతూ మిగతా వారి కంటే మనం మెరుగైన స్థితిలో ఉన్నామనే ఒక ప్రమాదం అనేది ఏర్పడింది. ఖచ్చితంగా 100%. ఒక ఊత పదం ఏంటంటే, మన మందిరం మిగతా మందిరాలు లాంటివి కాదు, మన సంఘం మిగతా సంఘాలు లాంటివి కావు. అడవిలో ఉన్న సంఘాలన్నిటికంటే మన సంఘం భిన్నం. ఇక్కడ క్రమం భిన్నం, ఇక్కడ పద్ధతి వేరు, క్రమం వేరు, వాక్యం వేరు, అన్నీ వేరు. అండ్ మనము బోధిస్తున్న, మనము ధ్యానిస్తున్న ప్రకారం మిగతా ఏ మందిరాల్లో ఈ విధంగా మాత్రం ధ్యానించరు, ఈ విధంగా మాత్రం బోధించరు. కాబట్టి మిగతా వాళ్ళందరికంటే మనం మెరుగైన స్థితిలో ఉన్నామనే ఒక అపోహ, ఒక ప్రమాదం మనందరికీ కొంచెం. ఈ మందిరానికి వెళ్తే, లేకపోతే ఈ సంఘంలో నేను ఒక అంగంగా ఉంటే నేను ఆత్మీయంగా మెరుగైన స్థితిలో ఉన్నట్టు అని ఒక భావన ఏర్పడింది. ఇదే చాలా ప్రమాదం. కనుక దేవుడు ఒక స్పష్టమైన హెచ్చరిక, ఎప్పుడు ఎవరు ఏ క్షణములో దేవుడు ఎక్కించిన ఆ ఆత్మీయ అంతస్తు నుండి పడిపోతాడో చెప్పలేము. మనం ఒక్కసారి అంతవరకు ఎక్కామంటే ఇంక మనకి అక్కడ స్థిరపడిపోయినట్టే, ఇంక అక్కడి నుంచి కింద పడిపోయే అవకాశం లేదు అంటానికి మాత్రం లేదు. ఏ క్షణమైనా నువ్వు నేను భ్రష్టత్వంలోకి పడిపోయే ప్రమాదం. ఈ ప్రమాదం మనందరికీ పొంచింది. మరి ముఖ్యంగా ఎవరైతే ఎంత ఎక్కువగా ఎదిగారో వారికి అంత ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే సాతాను అంత తొందరగా వదలడు. మాటికి మన మీద అగ్ని బాణాలతో దాడి చేస్తూనే ఉంటాడు, మనల్ని పడగొట్టడానికి. ఆఖరి క్షణం ఇంకా నువ్వు ఇలా చేయి చాచి ప్రభు చేయి పట్టుకుని ఆయన రాజ్యంలోకి ప్రవేశించే ముందు కూడా నీ చొక్కా పట్టుకుని వెనక్కి లాగే ప్రమాదం వచ్చింది. అందుకనే తాను నిలిచున్నానని తలంచక జాగ్రత్తగా చూసుకోవడం వలన హెచ్చరిక. తిరిగి సమకూర్చబడిన వారు చాలా ధన్యులు. వాళ్ళు అనుభవపూర్వకంగా రుచి చూశారు. పడిపోయిన స్థితి ఎంత భయంకరం, ఆ రుచి చూశారు కాబట్టి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉంటారు. దేవుడు ఎంత కృప కలిగిన వాడు అంటే, పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తేవాడు. నువ్వు ఎందుకు పడిపోయావు, నేను చెప్పినా కూడా నువ్వు నా మాట వెళ్ళలేదు, అందుకనే పడిపోయావు, నీ కర్మ, నువ్వు ఏడు. ఇది మనిషి పలికే మాట. దేవుడు అలా అంటూ, నువ్వు ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేవనెత్తుతాడు, అన్నిసార్లు తన రక్తంలో నిన్ను కడుగుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను మళ్ళా వాటేసుకుంటాడు, నీకు మళ్ళా పునరుత్థానం ఇస్తాడు.
మళ్ళా నిన్ను పైకెక్కించడానికి ప్రయత్నిస్తాడు. ఇది దేవుని నైజం. మనిషి ప్రభు దగ్గరికి వచ్చేంత వరకు, మానవుని పాపి అయిన మానవుడు దేవుని దగ్గరికి వచ్చేంత వరకు వాని నైజం ఏంటి? పడిపోవడం, మాటి మాటికి పాపంలో పడిపోవడం, చేసిన పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేయడం. అలా ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎంతవరకు తెలుసుకోలేదు. ఓహో, ఇలా కూడా మనం జీవించచ్చా అనే సంగతి మనకి తెలియదు కనుక వాడు పడ్డం సహజం. తెలుసుకున్న తర్వాత పడ్డం అంటే ఇది చాలా ప్రమాదం. అది నిర్లక్ష్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడునుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీ పరిశుద్ధ గ్రంథ బైబిళ్ళు 208వ పేజీని గమనించగలరు. పరిశుద్ధ లేఖనాలలో 208వ పేజీ, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనము నుండి 25వ వచనము నుండి ఆఖరి వచనం వరకు మీరు గమనించండి. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకునండి. ఫస్ట్ మీకు ఎవరైతే బుద్ధి చెప్తున్నారో, బుద్ధి వాక్యములు బోధిస్తున్నారో, వాళ్ళు చెప్పిన మాటను మీరు నిరాకరించకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు అలాగా? వారు పరలోకము నుండి బుద్ధి చెప్పిన వారి నుండి మరి నిశ్చయం కదా. ఇప్పుడు భూమి మీద బుద్ధి చెప్పు వాడి మాటను వినకపోతే నువ్వు తప్పించుకోలేవు. అలాగే పై నుండి, పరలోకము నుండి, దేవుని రాజ్యము నుండి అంటే ఈ మాట అర్థం ఏంటి? ఎప్పుడు దేవుడే నేరుగా నీకు బుద్ధి చెప్పినప్పుడు నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వు తప్పించుకొనుట అసాధ్యం, ఇంపాసిబుల్. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట, చాలా మందికి ఈ ప్రక్రియ తెలియదు. మెనీ క్రిస్టియన్స్ కాబట్టి ఎప్పుడైనా వెళ్ళాడు. మన అడిగిన ఎన్ని క్రైస్తవ సమాజాలు ఉన్నాయో ఆ సమాజాల్లో వెళ్ళి ఈ ప్రశ్న వేసి అడగండి. వాళ్ళకి అసలు దీని గురించి అవగించేంత అవగాహన కూడా లేదు. అసలు ఏం జరుగుతోంది, దేవుడు ఏం చేస్తున్నాడు. వాళ్ళకి ఒకటే మాట, మేము దేవుడు నమ్ముకున్నాం, మా పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చేశారు, మేము ఇక్కడ గురించి అక్కడ తీరుతాం. ఎందుకు అలాగా? ఎందుకంటే మేము బాప్తిజం రక్షణ తీసేసుకున్నాం కాబట్టి మా పాస్టర్ గారు అలా చెప్పారు. కానీ ఇక్కడ అలా రాసలేదు. ఇక్కడ ఎలా రాస్తుంది? గమనించండి. చదువమ్మా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేశాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి మాత్రమే కాక, భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేసేదను. అంటే ఈసారి ఏం చేస్తాడంటే దేవుడు, ఇంత ముందర నేను ఆకాశంలో ఆకాశాన్ని కంపించాడు. ఇప్పుడు ఆకాశంతో పాటు భూమిని కూడా కంపింపజేయడం అంటే భూకంపాలు వస్తే ఏమవుతుంది? భూకంపం వస్తే ఏమవుతుంది? ఈ మాట దేవుడు స్వయంగా అంటున్నాడు. ఈసారి నేను ఇంకొకసారి ఆకాశమనే కాదు భూమిని కూడా కంపింపజేసేదను. ఇంకొకసారి అన్నమాట. అంటే ఏంటి? ఇంకొకసారి అనే మాట దేనికి గుర్తు? దేనికి ఏం సూచిస్తుంది? చలింపజేయమంటే ఎవరైతే కదల్చబడలేదో, ఎప్పుడైతే గట్టిగా పట్టుకుని చెట్టు నూపుతావో ఏమవుతాయి? బలహీనంగా ఉండే కాయలు, పండిపోయిన కాయలు, పరిపక్వతానికి వచ్చేసిన కాయలన్నీ ఏమైపోతాయి? దడదడా రాలిపోతాయి.
ఇది ఒక్కసారి. ఇంకొకసారి గట్టిగా కలిపితే ఏమవుతాయి? ఏవైతే కదలలేదో, ఏవైతే రాలేదో అవి కూడా రాలిపోతాయి. చదువుమా ఆ మాట. ఇంకొకసారి అను మాట అంటూ నిశ్చలమైన రాజ్యము పొందు దైవ కృప కలిగి ఇందుము, ఆ కృప కలిగి సేవ చేయుదుము. ఎలాగగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది ఏంటి? దేవుడు సమయాన ఏం చేస్తున్నాడు? భూమిని కంపింపజేస్తా ఉన్నాడు. పరిస్థితుల ద్వారా, వ్యాధుల ద్వారా, యుద్ధాల ద్వారా, అనేక రకాలు. ఎందుకు అలా చేస్తాడంట? ఎవరైతే స్థిరంగా లేరో, ఎవరైతే దేవుల్లో స్థిరంగా లేరో వాళ్ళు ఏమైపోతారు? ఈ కంపన తట్టుకోలేక రాలిపోతారు. ఇప్పుడు ఇంకొకసారి అనే మాటకు అర్థం ఏంటి? ఎవరైతే రాలిపోకుండా కొద్దో గొప్ప ఏదో మేనేజ్ చేసుకుని, కొద్దో గొప్ప పడిపోకుండా ఏదో అదో ఇదో పట్టుకుని, పక్క వాళ్ళని పట్టుకుని, వీళ్ళని పట్టుకుని, వాళ్ళని పట్టుకుని ఉండిపోయారో వాళ్ళకు ఇంకొక పరీక్ష. వీళ్ళు నిజంగా నికరమేనా, లేకపోతే వీళ్ళు కూడా రాలిపోతారు, ఇంకొకసారి కంపింపజేస్తారు. వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. చాలా తీవ్రమైన మాట ఇది. అండ్ ఈ కంపింపజేసే ప్రక్రియ ఎడతెగని పని. ఆయా సమయాల్లో దేవుడు కంపింపజేస్తానే ఉన్నాడు. రాలిపోవలసిన వాడు రాలిపోతానే ఉన్నాడు. కదల్చబడిన వారు, క్రీస్తులో స్థిరంగా ఉండేవారు, వారు మాత్రమే స్థిరులై ఉన్నారు. ఇది మనమందరము స్పష్టంగా గమనించాలి. 29వ వచనం, అంటే ఆఖరి వచనంలో, ఎలయనగా మన దేవుడు ఎలాంటి వాడంట? దహించు అగ్ని అయి ఉన్నాడు. మేము దేవుని నమ్ముకున్నాం వాళ్ళు అసలు ఎవరిని నమ్ముకున్నారంట? దహించు అగ్ని వంటి వాడు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లా. దహించు అగ్ని వంటి దేవుని పిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే వాడు మాడి మసైపోయి బూడిదైపోతారని నేను అనట్లా. నో. దహించు అగ్ని వంటి వాడు. ఎందుకు ఈ మాట వాడబడింది? దహించు అగ్ని వంటి వాడైన దేవుడు ఏం చేస్తాడు? పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటి? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల. పాతకాలంలో కరెంట్ లేదు, అప్పుడంతా కాగడాలే. ఆ కాగడాలు కొత్త నిబంధన వచ్చిన తర్వాత కొద్దిగా నాగరికత, విజ్ఞాన పెరిగిన తర్వాత బల్బుల్లాగా మారాయి. ఇప్పుడు వెలుగుతున్న బల్బులను చేత్తో ముట్టుకుంటే వేడిగా ఉంటుంది, కానీ చేయి కాలిపోదు. ఈ మాటకు అర్థం ఏంటి? దహించు అగ్ని వంటి దేవుడు మనలో ఉన్న అపవిత్రతను దహిస్తాడే కానీ మనకి ఎటువంటి హాని చేయదు. అగ్ని అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? ఒకవేళ అగ్ని అనేది లేదు అనుకో, మనం ఇప్పుడు ఆహార అలవాటు మనకు ఎలా ఉండేవి? బియ్యంలా తినేయాల్సి వచ్చేది.
పచ్చి కూరగాయలు తినేసేయాల్సి వచ్చేది. పచ్చి మాంసం తినేయాల్సి వచ్చేది. ఎందుకంటే అగ్ని అంటే ఏంటో మనందరికీ తెలిసి ఉండేది కాదు. అలాంటిది దేవుడు మంటను మనకి ఎలా ప్రసాదింపజేశాడు? ఇప్పుడు బియ్యాన్ని మనం వండుకుని తింటున్నాం. ఎప్పుడైతే తినే పదార్థం దానికి ఒక టెంపరేచర్ కంటే అధికమైన వేడి తగులటం వలన అందులో ఉండే క్రిములన్నీ చచ్చిపోతాయి. మనం తినే మాంసంలో కూడా క్రిములు ఉన్నాయి, మనం తినే కూరగాయల్లో కూడా క్రిములు ఉన్నాయి, మనం తినే బియ్యంలో కూడా పురుగు లేని ఏ వస్తువు లేదు ఈ ప్రపంచంలో. అన్నింటిలో పురుగులు ఉన్నాయి. ఆ పురుగులతో పాడగా మనం తింటే ఏమవుతుంది? మనం చచ్చిపోతాం. కానీ ఎందుకు చావట్లే? మనం దాన్ని వండుకుని తింటున్నాం కాబట్టి ఆ వేడికి ఆ క్రిములన్నీ వాటిల్లో చనిపోతున్నాయి, నిర్మూలమైపోతున్నాయి. ఇది మనం స్పష్టంగా గ్రహించాలి. కనుక మనం ఎలాంటి దేవుని నమ్ముకున్నామో ఆయన గ్రహించు అగ్ని వంటి వాడు. ఇది ఫస్ట్ మనసులో పెట్టుకున్నాం. అయితే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంట? నిరంతరము భూమిని కంపింపజేస్తానే ఉన్నాడు. సమయం కరోనా టైంలో ఒకసారి కంపింపజేశాడు. ఎంతమంది రాలిపోయారు? అలా ఏదో ఒక విధంగా ఎందుకు కంపింపజేస్తాడంట? నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా? ఒకే మాట, నువ్వు స్థిరంగా ఉన్నావో లేదు. ఎందుకు కంపింపజేస్తాడు? ఏమి ఇవ్వడానికి కంపింపజేస్తాడు? మీరు చూడండి 28వ వచనం. అందువలన ఎందుకు కంపింపజేస్తాడంటే నువ్వు స్థిరంగా ఉంటే దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? నిశ్చలమైన కదల్చబడని రాజ్యం. ఈ భూమి ఆకాశము లయమైపోతుంది. సదాకాలము నిలిచుండు రాజ్యము, దేవుని రాజ్యము నిశ్చలమైనది, కదల్చబడనిది, ఎన్నడూ నాశనము లేనిది. ఆ నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రభు ఏమన్నాడు? ఈ నా మాటలు విని దాని చెప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. కనుక దేవుని మందిరానికి వచ్చి మనము దేవుని మాటలు విన్న మాటలు కనుక దాని ప్రకారం మనం చెయ్యకపోతే, దాని ప్రకారం మనం నడుచుకోకపోతే అప్పుడేమవుతుందంట? వాన, వరద, గాలి ఇవి దేన్ని సూచిస్తుంది? దేవుని కంపనలు. దేవుడు దాన్ని కలుపుతాడు, దేవుడు కంపింపజేస్తాడు, పరీక్ష పెడతాడు. నీ ఆత్మీయ జీవితం నిలకడగా ఉందో, లేకపోతే చిన్న ఒడిదొడుకు వచ్చినప్పుడు రాలిపోతుందో, పడిపోతుందో, నువ్వు మంచి వైపు చూస్తున్నావో, ఇది కేవలం పరీక్ష పెట్టడానికి, రుజువుపరచడానికి దేవుడిని జీవితంలోకి తీసుకొస్తూ ఉంటాడు కంపనం. అందుకనే ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని దాని చప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుడిని పోలి ఉన్నాడు. వాన వచ్చును, వరదలు వచ్చును, గాలి వచ్చి ఆ ఇంటిని కొట్టగా అది బండ మీద ఉన్నది కనుక అది కదల్చబడదు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితం నువ్వు దేని మీద కట్టుకున్నావో జాగ్రత్తగా చూసుకో. ఒకప్పుడు బండ మీద కట్టుకున్నావు అనుకున్నావేమో, ఆ తర్వాత దేవుని ఆజ్ఞల నుండి, దేవుని వాక్యముల నుండి, దేవుని సన్నిధి నుండి తొలగిపోయావేమో. జాగ్రత్త. దేవుడు కంపించినప్పుడు నువ్వే కాదు, నీతో పాటు నీ కుటుంబం కూడా రాలిపోతుంది. యు బెటర్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నేను గతంలో, ఇప్పుడు నేను నీతో చెప్తున్న మాటలు కొత్తవి కావు. నేను గతంలో కూడా ఇదే రిపీట్ చేశాను, నేను మళ్ళా రిపీట్ చేస్తాను. నష్టపోయేది నువ్వు ఒక్కడివే కాదు, నష్టపోయేది నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటు నీ కుటుంబం కూడా రాలిపోతుంది. కనుక ఏముండాలా? గ్రాటిట్యూడ్ ఫస్ట్. వినయం. వినయం చాలా అవసరం అండి.
వినయ స్వభావం, తగ్గించుకునే స్వభావం చాలా అవసరం. నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. ప్రభువా, దేనికి నేను అర్హుడిని కాను, దానికి నాకు అర్హుడుగా చేస్తాను. నేను అర్హుడిని. నేను దేనికి మనకున్న అర్హత ఏంటి? నరకము ఒక్కటే. జన్మత కర్మత పాపులుగా పుట్టిన మనము, నరకము ఒక్కటే మన అర్హత. అలాంటిది జీవగలిగిన దేవుడు నిశ్చలమైన రాజ్యము, దేనికి మనం అర్హులం కాము, దానికి మనల్ని వారసులుగా చేశాడు. అందుకే ఆ వినయ భావం ఉండాలి. అందుకే వినయ భావం ఉండాలి. అది లేదు, లేకపోవడం ఫిలిప్పీ పౌలు, అపోస్తుడైన పౌలు, నేను ఉదయం అన్నాను కదా, నేను చెప్పాల్సినవన్నీ అన్న చెప్పేస్తాడు. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీకి రాస్తూ ఒక మాట రాశాడు, చూడండి. ఆయన చెప్తుంటే నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే, ఈయన ఎక్కడైనా దొంగతనంగా చూశాడేమో నన్ను, ఈయన నేను ఏమేమి చేస్తున్నాను, ఈయన ఏమైనా చూశాడా అని నాకు డౌట్ వచ్చింది. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన 6వ అధ్యాయం 4వ అధ్యాయం 180వ పేజీ. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేని గురించి చింతించుకుడి గాని కృతజ్ఞతాపూర్వకంగా దేని గురించి కృతజ్ఞత భావం ఎందుకు ఉండాలా? ఎందుకు కృతజ్ఞత? గ్రాటిట్యూడ్. ఇందాక నేను అదే అన్నా, వినయ భావం అనేది ఎప్పుడు వస్తుందంటే, మనిషికి వినయం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనిషి గ్రహిస్తాడు, అరే దీనికి నేను అర్హుణ్ణి కాను, అలాంటిది ఇది నాకు కలిగింది. ఆయన ఆ పరలోకమందున్న తండ్రి వలన ఇది నాకు కలిగింది, దీనికి నేను అర్హుణ్ణి కాను. ఎంత ఎంత తగ్గింపు ఉంటుంది అప్పుడు, ఎంత తగ్గింపు ఉంటుంది. అనేక సార్లు ఎప్పుడైతే మనిషి తాను అనుకున్నది, ఊహించనిది, తన ఊహకు అందనిది ఎప్పుడైతే తనకి లభిస్తుందో, ప్రారంభ దశలో ఉన్న వినయము రాను 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 అలవాటుగా మారిపోయి కృతజ్ఞత భావం కోల్పోతాడు. ఇక కృతజ్ఞత ఉండదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది. నీకు వస్తుంది, వరుసగా వస్తుంది, వినయ భావం మెల్లిగా పోతుంది. ఆ వినయ భావం చోటు ఏమొచ్చేస్తుంది? గర్వం చోటు చేసుకుంటుంది. ఇక నాకు తిరుగులేదు. కనుక దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఫిలిప్పీ 4:6కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎందుకు కృతజ్ఞ భావం ఉండదో? కృతజ్ఞ భావం ఉండని వాడికి ఏముంటుంది అని గమనిస్తే 2వ అధ్యాయం ఇది ఒక్క పేజీ వెనక్కి తిరిగేయండి. 2వ అధ్యాయం 14-15 వచనాలు. 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనం, ఒకటి ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నివసిస్తున్నారు. మీ చుట్టూతో ఉన్నవారు ఎలాంటి వారు? మూర్ఖులు, వక్రబుద్ధి గలవారు. అలాంటి వారి మధ్య మీరు నివసిస్తున్నారు కనుక నిరపరాధులను, నిష్కలంకులను, అనిత్యులై నాయన దేవుని కుమారు అగునట్లు సనుగులను, సంశయాలను మాని సమస్త కార్యములను చేయుడి. కనుక ఎప్పుడైతే కృతజ్ఞత భావం ఉండదో వాళ్ళలో ఏమొచ్చేస్తుంది? గుండు వచ్చేస్తాయి, సంశయాలు వచ్చేస్తాయి. మనం మూర్ఖమైన వక్రజనం మధ్య నివసిస్తున్నాము గనక వారి మధ్యన ఒకవేళ మనం దేవుని పిల్లలముగా నివసించాలి అంటే ఎలా నివసించాలి? మనలో గొడుగుళ్ళు సనుగుళ్ళు ఉండకూడదు. ఫస్ట్ నంబర్ 1. నంబర్ 2,
వినయ భావము. గుర్తుంచుకోండి, ఎప్పుడు మర్చిపోవాలి. వినయ భావం. నీకు వినయం లేదు అంటే వినయం దగ్గర, వినయము చోట గర్వం వచ్చేస్తుంది. ఎవరిలో గర్వం వస్తుందో వారిలో వినయ భావం ఉండదు. వాడు ఏ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాడో ఆ ప్రయాణం మర్చిపోయాడు. ఒకప్పుడు ఎలా ఉంటినో, ఏ స్థితిలో ఉంటినో ఆ స్థితిని మర్చిపోయి ఇప్పుడు స్థితిలోనే నేను పుట్టి పెరిగాననే భావం వచ్చేస్తుంది. ఈ గర్వము దేవునిని విరోధిగా మార్చే దారి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిచ్చు. ఒకప్పుడు దేవుని కృపలో వర్ధిల్లుతున్న నీవు ఇప్పుడు నీ స్థితిని బట్టి నువ్వు గర్వించావు కనుక దేవుడు నీకు విరోధి అయిపోతున్నాడు. అందుకనే హెచ్చరిస్తున్నాడు. ఇంకొకసారి కంపింపజేసినప్పుడు రాలిపోతావేమో, జాగ్రత్త. ఒక సేవకుడిగా ఇది నా కోరిక, ఇది నా ఆశ, ఇది నా నిరీక్షణ. మన సంఘంలో కనీసం 90% మంది విశ్వాసులు, శిష్యులు కదల్చబడిన స్థితిలో ఉండాలి. 10% అఫ్కోర్స్ యేసు ప్రభు సంఘంలో కూడా 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోతు ఉన్నాడు. అలాగే 10% మన సంఘంలో కూడా గెస్టులుగా, చుట్టపు చూపుగా వచ్చేవారు. వాళ్ళ గురించి నేను అసలు మాట్లాడట్లేదు. కానీ ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారు, ఎవరైతే వాక్యంలో ఎదుగుతున్నారు, వాళ్ళు కదల్చబడకుండా జాగ్రత్త. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉందివా, ఇంకొకసారి దేవుడు కంపించినప్పుడు నువ్వు రాలిపోవడం గ్యారంటీ. అందుకు జాగ్రత్త చూసుకో. దేవుని లేఖనాల వెలుగులో నిన్ను నువ్వు జాగ్రత్తగా కొలత వేసుకుని చూసుకో. ఎక్కడ నీ జీవితంలో గొడుగులు సనుగులు ఉన్నాయో నీ గర్వం వచ్చేసినట్టే లెక్క, కృతజ్ఞత భావం పోయినట్టే లెక్క. గొడుగులు సనుగులు దేని సూచిస్తుంది? ఫిర్యాదు, ఎదుటి వారి మీద ఫిర్యాదు చేయడం. ప్రభు ఎప్పుడు ఎవరి మీద ఫిర్యాదు చేయడం. తప్పును అంగీకరించాడు, మీద వేసుకున్నాడు, నేరం తన మీద వేసుకున్నాడు. ఇది వినయానికి గుర్తు, ఇది వినయానికి చిహ్నం. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. కనుక మనం ఇది గుర్తుంచుకోవాలి. ఆ 10% మందిలో ఉన్నవారు వాళ్ళు స్వతహాగా ఆ బాట నేర్చుకున్నారు. నరకానికి పోయే విశాలమైన బాట నేర్చుకున్నారు. వాళ్ళకి ఆ పట్టింపు లేదు. మేము కదల్చబడతామా, రాలిపోతామా, వాళ్ళకి అవగాహన కూడా లేదు. అందుకని ముందునే చెప్పాను, ఎవరు ఏ ఆత్మీయ అంతస్తులో ఉన్నారో ఆ ఆత్మీయ అంతస్తులో వాళ్ళకున్న అవగాహన చెప్పున దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. కంపల్సరీగా మనకున్న అవగాహన ఒక PhD లెవెల్ లేకపోతే డిగ్రీ లెవెల్లో ఉన్నవాడికి ఉన్న అవగాహన చెప్పున అందరికీ తీర్పు రాదు. ఈ రోజు నువ్వు ఏ ఆత్మీయ అంతస్తులో ఉన్నావో ఆ ఆత్మీయ అంతస్తులో దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఈ మాటకు అర్థం ఏంటి? ఈ మందిరంలో కూర్చొని నువ్వు ఈ మాటలు విన్న తర్వాత నువ్వు ఒక నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు ఏ జాబితాలో వస్తావు? ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని. కనుక జాగ్రత్త. ఇలాంటి నిశ్చలమైన రాజ్యము కనుక మనం పొంది ఉన్నాము అంటే మనం ఎంత వినయ భావం కలిగి ఉన్నాం. కేవలం వినయ భావమే కాదు. అక్కడికి రండి మళ్ళా, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగేందుము, ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము.
దేవునికి ప్రీతికరమైన సేవ చేయట్లో ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. ఉదయం అన్న చెప్పినట్టు, నేను దశభాగాలు వేస్తే అది దేవుని సేవ అవ్వదు. నేను క్రమంగా ప్రతిరోజు ప్రతి ఆదివారం మందిరానికి వస్తే అది దేవుని సేవ అవ్వదు, దేవునికి ప్రీతికరమైన సేవ కాదు. నో, దేవుడు అంతరంగాలను చూసేవాడు, బాహ్యంగా. అంతరంగ పరిస్థితి ఎలా ఉందో అది గమనిక మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఏలైనగా మన దేవుడు ఉదయించే అగ్ని వంటి వాడు, అపవిత్రతను అపరిశుద్ధతను ఏమాత్రం సహించని వాడు. కనుక ఎప్పుడు కూడా దహించే అగ్ని వంటి వాడు కాబట్టి మాడి మసైపోతామేమో మనం, ఆ భయం కాదు. ఇది ఆరోగ్యకరమైన దేవుని స్వరూపం. నువ్వు ఒకవేళ అలాంటి దహించే అగ్ని వంటి దేవునితో సహవాసము చేస్తే ఆ దహించే అగ్ని వంటి దేవుడు నీలో ఉండే అపవిత్రతని దహిస్తాడు. ఎలాగైతే మనం తినే ఆహారంలో పురుగులను మనం కింద పుట్టించే మంటతో అవన్నీ చచ్చిపోయి ఆరోగ్యకరమైన ఆహారంగా మన కొరకు మారుతుంది, అలాగే మనం కూడా మనలో ఉన్న అపవిత్ర యావత్తు ఈ దహించు అగ్ని వంటి దేవుడు మాడి మసి చేసి ఏం చేస్తాడు? మనలను సర్వ సమాజానికి ఆశీర్వాదకరంగా మార్చుతాడు. ఇది మనము స్పష్టంగా గుర్తుంచుకున్నాం. ఈ సందర్భంలోనే పాత నిబంధనలో ఒక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 595వ పేజీ, 595వ పేజీ. యెషయా గ్రంథము 33వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 33, 15-16 వచనాలు గమనించగలరు. 14వ వచనము నుండి సియోనులో నున్న పాపలు దిగులు పడుచున్నారు. ఈ మాటకు అర్థం ఏంటి? సియోను దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. గుర్తుంచుకోండి, సియోను దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. సియోనులో నున్న పాపలు దిగులు పడుచున్నారు. వణుకు భక్తిహీనులకు పుట్టెను, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. మనం అదే సందర్భాన్ని ధ్యానిస్తున్నాం. ఇందాక మనం చదివిన మాటే, ఎబ్రీ రాజుల పత్రికలో మనం చదివిన మాటనే మనం కొనసాగిస్తాం. పాత నిబంధన ఎలా ఉందో చూడు. కనుక దేవుని సంఘం ఎలా ఉందంట? దేవుని సంఘం ఎలా ఉండాలి, అసలు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని మనం గమనించి చూస్తే, సియోనులోనున్న పాపులు పాపములో ఉన్నవాడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడ దేవుని సన్నిధి బలంగా ఉందో వానికి ఎలా ఉంటుంది? ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. వానికి దిగులు. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నప్పుడు ఒంట్లో నెమ్మది లేకుండా, దుష్టుడికి నెమ్మది ఉండదు. సియోనులో పాపలు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులకు పుట్టెను, మనలో ఎవడు ఏ సంఘంలో దైవ సన్నిధి బలంగా ఉంటుందో అక్కడ పాపముతో వచ్చిన వాడు 100% దిగులు పడతాడు. ఒకవేళ దైవ సన్నిధి లేకపోతే మాత్రం అది వేరే సంగతి. మన దేవుడు చెప్పిన మాట ఏంటి? ఎక్కడ 2-3 నా నామంలో ఏకీభవించి కూడి ఉందిలో నేను వారి మధ్య. అందుకే అంట, మేము ఎలాగైతే నడువు బిగించుకున్నామో
దేవుని కొరకు పరిశుద్ధమైన సాక్షిగా దేవుని సంఘంలో, దేవుని మందిరంలో దేవుని యొక్క మహిమను కాపాడేవారిగా ఉండాలని మేము నడుము బిగించుకున్నామో, అలాంటి భారం ఉన్న వారు మాతో కూడా రండి, మీరు కూడా నడుము బిగించుకోండి. ఒకే అభిప్రాయం, జీవిస్తే దేవుని కొరకు జీవించాలా, లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టేయా? ఈ లోకంలో ఉన్నది ఏమీ అక్కడ. ఆకాశమందు నీ ఉండగా నాకెవరున్నా, నువ్వు తప్ప నాకెవరున్నారు? భూమి మీద నువ్వు ఉండగా నాకు ఏది అక్కర్లేదు. ఈ అనుభవం ఉండాలి. మనం జీవించే జీవితం ప్రభు కొరకు జీవించే అనుభవంలో ఉండాలి. అప్పుడు ప్రభు సన్నిధి మనతో కూడా ఉంటుంది. ఒకవేళ మనకే దేవుని భయం లేకుండా మనమే ద్వంద్వ జీవితాన్ని జీవిస్తే పాపలు కాదు కదా, రేపు తాగుబోతులు కూడా వచ్చి కూర్చుంటారు పాప. వాళ్ళకి ఏ భయం ఉండదు. సంఘ పరిశుద్ధత దిగజారిపోవడానికి మనమే కారణం. ద్వారపాలకులు నిద్రపోతే ఇలా ఉంటుంది. లేఖనం ఏం చెప్తుంది? సియోనులో భక్తిహీనులు దిగులు పడుచున్నారు. ఇక్కడ దిగులు లేదు, చింత లేదు, చిగులు లేదు, ఏ బాధ లేదు, ఏ టెన్షను లేదు. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ పాటికి మనం ఏ స్థితిలో, సంఘంలో ఉన్నవారు చాలా మంది ఈ పాటికి ఏ స్థితిలో ఉండాలి? నిశ్చలమైన, కదల్చబడని వారంగా ఉండాలి. కానీ అలా లేవు. ఇది చాలా బాధ. ఒక సేవకుడి యొక్క ఓటమికి గుర్తు. ఏ సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలువనేరు అని దేవుడు చెప్పాడు, ఆ సంఘాన్ని అపవాది పాలించే పరిస్థితికి దిగజారిపోయే ప్రమాదం. అందుకే మాటికి నేను ఆ మాట, ఈ అభిప్రాయం ఉండాలి. నేను జీవిస్తూ బ్రతికితే క్రీస్తే, చావైతే ఎంతో లాభం. ఏముంది ఈ లోకంలో? నువ్వు చూడండి, అన్ని చూసేసావు, అన్ని అనుభవించేసావు, ఇంకా ఏముంది ఈ లోకంలో? పాపం తప్ప. మిగిలిన జీవితమైనా సరే ప్రభు కొరకు జీవించాలి. ప్రభు, రేపటి రోజు నీ రాజ్యంకి వస్తే నీకేం లెక్క చెప్పాలి? నీకేం సమాధానం చెప్పాలా? నువ్వు నాకు తక్కువ చేసావు అందుకనే నేను ఇలా చేశానని చెప్తావా? నువ్వు నాకు ఇది కొదువు చేసావు అందుకనే నేను ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్తావా? ఏం చెప్తావు? దేవుడు నీ జీవితంలో ఏం తక్కువ చేశాడని అడిగితే ఏం చెప్తావు? నీ దగ్గర ఏముంది సమాధానం? ఒక్క మాట, ఇది నాకు తక్కువ చేసావు ప్రభువా, అందుకనే నేను ఇలా ఉన్నాను అని చెప్పడానికి ఏదైనా ఉందా? ఏమి? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. అందుకే నడుము బిగించుకోవడం. ఎట్లా ఉండాలా? మనకి ఎలాంటి భారం ఉండాలా? మన సంఘం ఎలా ఉండాలంట? దహించు అగ్ని వంటి దేవుడు అందులో నివాసము చేసేవాడిగా ఉండాలి. సియోనులో పాపలు దిగులు పడాలా. దేవుని సంఘంలో పాపంతో వచ్చి వాడికి ఒడుగు పుట్టాల, భయం పుట్టాల. ఎప్పుడైతే మనం ఆత్మీయ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటామో, మనకెందుకు లేని మాటలో ఉంటామో, మనమే సరిగ్గా లేమో, అప్పుడు పాపులు కాదు కదా, ఎవరు పడితే వాడు. ఇది లేఖనానికి పూర్తిగా భిన్నం. మీరు గమనించండి. ద్వంద్వ జీవితం, దోస్ హూ ప్లే డబల్ రోల్, రెండు జీవితాలు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకటి, వెలుపలికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి, వేరే జీవితం. సేమ్. నేను ఎందుకు రామకృష్ణ నా వర్తమానాన్ని కాపీ చేశాడన్నానో ఇక ఇవే, ఈ మాటలు. యేసుప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాం. కానీ ఆయన్ని నమ్ముకుని ఆయన్ని వెంబడిస్తున్న మనము అనేక స్వరూపాలు, అనేక వేషాలు, అనేక స్వరూపాలు. ఏంటండి ఇది?
ఇదా క్రైస్తవ్యం? ఇదా క్రైస్తవ్యం? అలాంటి స్థితిలో ఉన్న మనం ఎన్ని గుండె ధైర్యం ఉంటే మనం ఆయన సన్నిధికి రాగలము? అని దేవుని భయం ఉన్నట్ట లేనట్ట? సీఎంలో పాపులు దిగులు పడుతున్నారా? దిగులు పడితే ఇలాగే ఎందుకుంటుంది? దుష్టుడికి వణుకు పుడుతుందా? వణుకు పుడితే ఇలాగే ఎందుకుంటుంది? దేవుని అత్యంత కృప మనకి ఇంకా అందుబాటులో ఉంది కాబట్టి రోజులు గడుస్తున్నాయి. నీ కంటికి ఇంపైన దానిని ఒక్క దెబ్బతో కొట్టేస్తానన్నాడు. దేని మీద నువ్వు మక్కువ పెంచుకున్నావో దాన్ని ఒక్క దెబ్బతో నేను కొట్టేస్తానన్నాడు. దుష్కార్యమునకు కలుగు శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు బుద్ధిపూర్వకంగా పాపము చేయుదురు అని రాసి, నువ్వు చేయి దుష్కార్యానికి శిక్ష వెంటనే కలగట్లేదు కాబట్టి ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం కాదు, నేను చేసింది పాపం అయితే కదా, నేను శిక్షింపబడి అయినా ఎవరు చేయట్లేదు. మందిరానికి వెళ్ళే వాళ్ళు అందరూ ఈ పనులు ఎందుకు చేయట్లేదు? మనమేనేంటి వాళ్ళతో నా నీతో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో మాట ఎంతో స్పష్టంగా ఉంది. 8వ వచనం, దుష్కార్యమునకు కలుగు శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా పాపం చేస్తారంట. దేవుని భయం పోయింది, వినయభావం పోయింది. ఏ స్థితిలో నుండి దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడో అదంతా మర్చిపోయాం. ఇప్పుడు మనకి తిరుగులేదు అనుకుంటున్నాం. ఎంతసేపు పడుతుంది జాతకం మారడానికి? ఎంతసేపు పడుతుంది మనిషి దేవుని కృప నుండి దిగజారిపోవడానికి? ఎంతసేపు పడుతుంది దేవుడు మనకి శత్రువుగా మారిపోవడానికి? మనము వినయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తున్నామా? ఇది మనం గుర్తుంచుకోవాలి. నా ప్రార్థన అయితే ఇదే, ప్రభా మందిరంలో ప్రతి ఒక్కరికి వణుకు పుట్టాలి, ప్రతి ఒక్కరికి భయం పుట్టాలి. ఏ వర్తమానాన్ని పని చేయలేదు, ఏ మనుషుల్ని పని చేయలేదు, కేవలం దేవుడే భయం పుట్టించగలడు. ఇది ఏదో గట్టిగా అరిచి వర్తమానం ఇచ్చినంత మాత్రాన మనిషి భయపడే రోజులు పోయాయి, ఆ కాలం పోయింది. దేవుని రాకడ సమీపిస్తున్న కొలది దేవుని భయం పూర్తిగా పోతుంది. ఇది దేవుడే చెప్పాడు. ఇంతకు ముందర కొంచెం వర్తమానాల్లో దేవుడు మాట్లాడి హృదయాన్ని కదిలించేటప్పటికీ వణుకు పుట్టేది, భయం పుట్టేది. ఇప్పుడు ఆ కాలం కూడా పోయింది. ఇప్పుడు వర్తమానాలు ఏం పనిచేయవు. కనుక మనకి ఎవరికి వారు మనమే ప్రార్థన చేయాలి. ప్రభావ మా సంఘంలో వణుకు, ప్రతి ఒక్కరిలో వణుకు పుట్టాలి, భయం పుట్టింది. ఎలాంటి భయము? దైవికమైన భయం. మామూలుగా ఓ దేవా మామూలుగా మేము ఆనాడు వాళ్ళు బహిరంగంగా నిన్ను అవమానపరిచారు, నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, నిన్ను బహిరంగంగా సిలువేశారు, వాళ్ళందరినీ రక్షించువాడు నీవైనా సరే రక్షకుంటే వాళ్ళు సిలువేసి చంపేశారే. ఈరోజు నేను చేస్తుంది ఏంటి? నిన్ను బహిరంగంగా అవమానపరుస్తున్నాం, అన్యుల మధ్యలో నిన్ను కించపరుస్తున్నాం.
నిన్ను నమ్ముకున్నామని చెప్పుకుంటూ అన్యుల దేవతలను ఆరాధించే దౌర్భాగ్య స్థితిలోకి మేము దిగజారిపోయాం. ఎందుకు దేవుని సన్నిధిలో పాపులకు దిగులు కొడుతుంది? మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. కొత్త నిబంధనలో వ్యభిచారం చేస్తుండగా ఒక స్త్రీని పట్టుకుని వాళ్ళు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ ప్రభు ఒక్కడే ఒక బండరాయి మీద కూర్చుండగా ఆమెను ఈడ్చుకుంటూ తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి చుట్టూతా ఉన్న జనం. అక్కడ దేవుని సన్నిధి ఎంత బలంగా ఉందంటే పెద్ద చర్చ లేదు, వాద ప్రతివాదన లేదు, సాక్ష్యాలు లేదు, ఏమీ లేదు. ఏమండి, వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీ ఒక్కటే దొరికిందా అండి? దాంతో వ్యభిచారం చేస్తున్న పురుషుడు ఏమయ్యాడు? వాడు దొరకలేదా? ఈ గుంపులో వాడు కూడా ఉన్నాడేమో బహుశా. కనుక ఆ స్త్రీని ఇడుకొచ్చిన వాళ్ళ దృష్టి, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ గ్రహింపు ఏంటి? వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీదొక్కతే పాపం, వ్యభిచారం చేస్తున్నవాడు ఏ పాపమో చేయలేదు. సరే, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి తీసుకొచ్చారో ప్రభు అన్నాడు, మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయవలెను అనగానే ఏమైంది? చిన్నవాడు మొదలుకుని పెద్దవాడి వరకు అందరూ అక్కడి నుండి ఒకరి తర్వాత వెళ్ళిపోవడం. అంటే ఎందుకు వెళ్ళిపోయారు? ఒక్కొక్కడికి దిగులు, ఒక్కొక్కడికి వణుకు. దేవుని సన్నిధిలో సీయోనులో పాపులకు దిగులు పుట్టుచున్నది, పాపము దుష్టుడికి దిగులు పుట్టుచున్నది, పాపము చేయవాడికి వణుకు. దేవుని సంఘం అలా ఉండాలి. దేవుని సంఘం అలా ఉండాలి. అలా లేకపోవడం వలన దేవుని నమ్మకున్న విశ్వాసులే భ్రష్టులుగా మారిపోయే ప్రమాదం. అక్కడ దిగులు లేదు, వణుకు లేదు. పద్నాలుగు వచ్చిన మళ్ళా చదువుదాం. ఎవరు? అందుకనే మనలో ఎవడు నిత్యము దహించు అగ్ని వంటి వాడితో నివసించును. ఎవరు నివసిస్తారు? నిత్యము. అప్పుడప్పుడు కాదు, ఆదివారం కాదు, నిత్యం, ఆల్వేస్. నిత్యము దహించు అగ్ని వంటి వాడు ఆయన. సోమవారం ఒక స్వరూపం, మంగళవారం ఒక్కొక్క వేషం, ఒక్కొక్క స్వరూపం లేదు. ఆయన నిత్యము వండుతున్నవాడు. కనుక లేదు, ఎవడు నిత్యము దహించు అగ్ని వంటి వాడితో నివసించగలడు? ఎవరు నివసిస్తారు? ఎవరు అలా నివసించగలరు? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనం ఎలాంటి వారం అవుతాం? మనము కూడా దహించు అగ్ని వంటి వారం అవుతాం. ఒక మండుతున్న పుల్లతో ఇంకొక మండుతున్న పుల్ల జోడిస్తే రెండు కలిసి ఉండగలం. కానీ ఒకళ్ళు మండట్లేదు, మండుతున్న పుల్లతో నిన్ను కూడా వేస్తే అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు కూడా మండడం మొదలెడతావు. ఇది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది మనమందరం స్పష్టంగా గ్రహించవలసిన వారం అయి ఉన్నాం. కనుక ఇప్పుడు ఇంతవరకు ధ్యానించిన కొలతల్లో నేను ఉన్నానా లేదా? ఇన్ని వర్తమానాలు విన్నా, ఇన్ని విషయాలు దేవుడు తెలియపరిచాడు. నేను అందులో ఉన్నానా లేదా? ఆ లిస్టులో నా పేరు ఉందా లేదా? దానికి ఒకటే కొలత. క్రీస్తు స్వరూపానికి భిన్నమైనది ఏదైనా సరే నా జీవితంలో ఉంటే, మళ్ళీ చెప్తా జాగ్రత్త, ఎనీథింగ్ అన్క్రైస్ట్ లైక్, క్రీస్తు స్వరూపానికి భిన్నమైన ఏదైనా నాలో ఉంటే,
క్రీస్తు వ్యక్తిత్వానికి, క్రీస్తు స్వభావానికి, క్రీస్తు అలవాట్లకు, క్రీస్తు జీవితానికి, క్రీస్తు స్వరూపానికి, వీటికి భిన్నమైనది ఏదైనా నాలో ఉంటే నేను పునరాలోచన చేయాల్సిందే. ఎనీథింగ్ అన్క్రైస్ట్ లైక్. అండ్ మీకు ఒక మాట చెప్తా. అసలు పాపం ఏం చేస్తుంది మనిషిని? పాపం అనేది మనిషిని ఏం చేస్తుంది? మనిషిని పాపం ఏం చేస్తుంది? క్రీస్తు స్వభావానికి వ్యతిరేకమైన ఏదైనా నీలో ఉంటే అది నేనేం చేస్తుంది అనుకుంటున్నావు నువ్వు? నీ ఆయుష్ తగ్గించేస్తుంది. ఫస్ట్ నీ ఆయుష్ కాలం తగ్గిపోతుంది. ప్రభువు వరకు జీవించే నీ ఆయుష్ తగ్గిపోతుంది. ఎట్లా? ఎలా? ఇందాక ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనంలో నేను చదివినట్లు దుష్కార్యముల కలుగు శిక్ష శీఘ్రంగా రాదది. అలాగే నువ్వు చేసే వెద పనులకి దాని పరిణామం వెంటనే నీకేం కనపడదు. నష్టం నీకు అనేది వెంటనే కనపడదు నీకు. ఉదాహరణకి మనం దేవుని నమ్ముకున్నాము కాబట్టి మందు జోలికి వెళ్ళము. మనం దేవుని నమ్ముకున్నాము కాబట్టి సిగరెట్లు చుట్టూ జోలికి వెళ్ళము. మనం దేవుని నమ్ముకున్నాము కాబట్టి వ్యభిచారం జోలికి వెళ్ళము. మనం దేవుని నమ్ముకున్నాము కాబట్టి ఇలాంటివి ఏమి చెయ్యం. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అలా చేసిన వారికి నష్టం ఏమొచ్చింది? ఏం నష్టం కాదు. ఆ నష్టం ఇప్పుడు కనపడదు నీకు. మందు తాగేవాడి నష్టము వెంటనే వాడికి కనిపిస్తే వాడు ఎందుకు తాగుతాడు? అలాగే దుష్కార్యానికి కలుగు శిక్ష వెంటనే శిక్ష కలిగితే వాడు ఎందుకు చేస్తాడు? వాడు ఏ భయానికి చేయడు? అమ్మో నాకేదైనా అయిపోద్దేమో ఆ భయానికి చేయడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఇష్టపూర్వకంగా దేవుని కొరకు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావా, లేకపోతే భయంతో ఒకటి ఇలా జీవించకపోతే నా పరిస్థితి ఏమైపోద్ది అని భయంతో? నువ్వు భయంతో ఇష్టపూర్వకంగా. ఎలాగైతే ఒక భార్య తన మనస వాచ కర్మణ తన సమస్తము తన భర్త కొరకు సమర్పించుకుంటుందో ఇష్టపూర్వకంగా, ఆ భర్త ఎలాంటి వాడైనా సరే. అలాగే దేవుడు ఏం కోరుకుంటాడు? ఇష్టపూర్వకంగా. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యం ఇది. కనుక మనం గమనిస్తే ఏమాత్రం బాహ్యంగా నష్టము నీకు ఏమాత్రం కనిపించదు. నువ్వు తాగేసి నష్టం జరిగేదంతా ఎక్కడ? లోపల జరుగుతూ ఉంటుంది, బయటికి కనపడుతుంది. నీ శరీరం లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది, బయట నీకేమీ తెలియదు. అయ్యో నష్టపోయాననే గ్రహింపు నీకు వచ్చేటప్పటికీ నీ ఆయుష్ పూర్తయిపోతుంది. అయ్యో నేను ఎందుకు ఈ తప్పుడు పని చేశానా అని నువ్వు తలపట్టుకునే లోపల దోతులో ఉంటావు. చేపలో నిన్ను మడతెట్టేసి ఉంటారు అప్పటికే. ఇలా పశ్చాత్తాపడిన వారు ఎంతమంది ఉన్నారనండి, ఎంతమంది. వాడు భూమి మీద ఉండగానే ఏడ్చిన రోజులు మేము చూసాము. అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేద్దాం. కనుక ఇది జీవం కలిగిన దేవుడు అలాంటి అపవిత్రతను మన నుండి దయించి తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. వినయ భక్తులతో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఓ ప్రభు నాలో లేదు, నాలో ఉన్నది నీ స్వరూపానికి వ్యతిరేకమైన అన్నీ నాలో ఉన్నాయి. నువ్వు దహించు అన్ని వంటి వాడు, నాలో అపవిత్రతను దహించి నేను ఒప్పుకుంటున్నాను, నేను సరెండర్ అవుతున్నాను.
సో ఒక్కొక్కసారి దేవుడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రోగి కాళ్ళకి పుండయింది. డాక్టర్ చూపిస్తే ఆపరేషన్ చేయాలన్నారు. సరే ఒప్పుకొని ఆపరేషన్ చేయించుకుంటే డాక్టర్ ఏం చేశాడు కదా, కాలు తీసేశాడు. అరికాల వరకు కాలు తీసేశాడు. ఇప్పుడు చూసేవాడికి ఎలా కదా, ఇప్పుడు చూసేవాడికి దూరం నుంచి అద్దం నుంచి చూసేవాడికి ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ పేషెంట్కి డాక్టర్కి ఏవో పాత గొడవలు ఉన్నాయి, లేకపోతే కాలు తీసేసినట్టు చూడు, మనకు అలా అనిపిస్తుంది. కానీ కాలు తీయడానికి కారణం ఏంటి? గత్యంతరం లేని పరిస్థితి, కాలంతా కుండిపోయింది. ఒకవేళ అరిపాదం తీయకపోతే మొత్తం కాలు తీసేయాల్సిన ప్రమాదము ఏర్పడింది. గ్యాంగ్రీన్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. అందుకే అవసరమైనప్పుడు కాలు తీయాల్సిందే. జాగ్రత్త ప్రియమైన సహోదరుడు, సహోదరి, దేవుడు నీ జీవితంలో అలాంటి తీసివేసే వరకు తెచ్చుకోవద్దు. నీ జీవితంలోంచి దేన్నైనా తీసే పరిస్థితి వస్తే అప్పుడు నువ్వు ఏడ్చినా ప్రయోజనం ఉండదు. నిన్ను బాగు చేయడానికి నీ కంటికి ఇంపైన దానిని తీసేస్తాడేమో. ఇది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ దేవుని యొక్క అభిషేకంతో నేను ఈ మాట ప్రకటిస్తాను. నిన్ను బాగు చేయడానికి నీకు ఇంపై నీ పిల్లలు అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, ఎవరి మీద నీకు ఎక్కువ మక్కువ ఉందో అని తీసేస్తాను నిన్ను బాగు చేయడానికి. అంతవరకు తెచ్చుకోవద్దు. మన ప్రయాణం దేంతో మొదలు పెట్టామో దాంట్లో మనం కొనసాగాలి. దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు, నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయి. దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. మనం ఈ సంగతిని సంపూర్ణంగా గ్రహిద్దాం. ఇప్పుడు నేను దేవుని బాటలో ఉన్నానా లేదా? దేవుడిచ్చిన ఆజ్ఞలు నేను గైకొని నడుచుకుంటున్నానా లేదా? నేను ఈ జాబితాలో ఉన్నానా లేదా? ఈ పరిస్థితి నాకు వస్తుందా లేదా? ఈ ప్రశ్నలన్నింటికి ఒకే ఒక సమాధానం. ఇది కొలబద్ద మీ అందరికీ మూల మంత్రం అనుకో. మరి ముఖ్యంగా యవనస్తులకి, పెద్దవాడికి, నీ బాహ్య జీవితానికి సంబంధించిన ఏదైనా కానీ, నీ చూపు, నీ మాట, నీ వినట, ఏమైనా సరే ప్రభు సహవాసములో నువ్వు అది చేయగలవా? అంటే నువ్వు చేసే ఏదైనా సరే ప్రభు నీ పక్కనుంటే నువ్వు అది చేస్తావా? చేస్తావు అంటేనే చెయ్యి. ప్రభు నా పక్కనుంటే నేను ఈ పని చెయ్యను అన్నప్పుడు దాని జోలికి వెళ్ళద్దు. ఇది ఒక్కటే నేను కాపాడు, ఈ మంత్రం ఒక్కటే నిన్ను కాపాడుతుంది. ఈ ఒక్క మంత్రమే నిన్ను కాపాడుతుంది. నా ప్రభు నా పక్కనుంటే నేను ఈ పని చేస్తాను అని నీకు అనిపిస్తే నువ్వు చెయ్యి. లేదు, నా ప్రభు మెచ్చడు, నా ప్రభు అయితే ఈ పని చెయ్యడు, నా ప్రభు నా పక్కనుంటే నేను ఈ పని చెయ్యను అన్నప్పుడు నువ్వు ఆ పనిలో దాని జోలికి కూడా వెళ్ళదు. అందుకే నేను రాస్తుంది చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఇది కొన్ని అవయవాల గురించి ఇక్కడ రాస్తున్నాయి. అందుకని నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, యథార్థత. మన నడకలో నీతి ఉండాలి. దేవుని నీతిని అనుసరించిన వాటిలో ఉండాలి. మన మాటలో యథార్థత ఉండాలి. రెండు జవాబులు కాదు, రెండు మాటలు కాదు. నువ్వు ఉన్నప్పుడు ఒక మాట, నువ్వు లేనప్పుడు ఒక మాట కాదు. దేవుని మందిరంలో ఒక మాట, దేవుని వెలుపలకు ఒక మాట కాదు. నువ్వు మందిరంలో ఉన్నా, వెలుపలో ఉన్నా, ఎక్కడున్నా ఒకే మాట ఉండాలి. అదే దేవుని మాట అయి ఉండాలి. నీతిని అనుసరించి
యథార్థముగా మాట్లాడుచు అది ఆరోగ్యకరమైన లాభం. ఏ నిర్బంధన లేని లాభాన్ని అపేక్షించాలి, నిర్బంధన ఉన్న లాభాన్ని కాదు. ఏమండి? అపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా. ఇదేని సూచిస్తుంది? కొత్త నిబంధన జీవితం. ధనాపేక్ష లేకుండా, ఈ ధనం కొరకు నేను ఎంత దూరమైనా వెళ్ళిపోతా, ఏదైనా చేసేస్తా, నమ్మదన చేయాలంటే చేసేస్తా, ఎక్కడైనా తప్పుడు వేగుముద్ర వేయాలంటే చేసేస్తా, నాకు డబ్బు పడేస్తే చాలు, ఆ డబ్బు కొరకు నేను ఏదైనా చేసేస్తా, ఎక్కడికైనా వెళ్ళిపోతా, ఎవరిదైనా కూర్చుంటా, ఎవరిదైనా పడుకుంటా. అది నీకు తప్పడం, దేవుని నీతి నుండి తొలగిపోవడం. ఉదయం అన్న నా వర్తమానం ఈయన గమనించాడంటే అన్న ఏమంటాడు? దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నా. అవునంటాడు. నువ్వు నేర్చుకోవాలా. నీకు దేవుడికి తెలుసు నీకు ఎంత ఇవ్వాలి. వయసులో చిన్నోడు అండి వాడు, వయసు చాలా చిన్నోడు. ఇక దాంట్లో కలిసి ఈ మాట ఆ మాట అంటుంటే వాడు ఏమంటున్నాడు? మాస్టర్ గారు, మనిషి ఎంత తినగలడో దేవుడి వాడికి అంతే ఇవ్వాలండి, ఎక్కువ ఇస్తే మనిషి పిచ్చోడైపోతాడండి. నా వయసుకి సగం వయసు లేదు, వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? మనం తినగలి కంటే ఎక్కువ ఇచ్చాడంటే మనిషి పిచ్చోడైపోతాడు, నీతి తప్పేస్తాడు అన్నాడు. ఒక్క మాట. వాడికి అవసరమైన దానికంటే ఎక్కువ వచ్చిందనుకో వాడు నీతి తప్పడం గ్యారెంటీ. ఎందుకంటే ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? మీరు సిరికిని దేవునికిని ఇద్దరికి దాసులుగా ఉండలేరు. కనుక నిన్ను దేవుని నుండి వేరు చేయాలంటే అపవాది ఏం చేస్తాడు? నీకు సిరి దేవునిగా చూపిస్తా, సిరి వైపుకి నడిపిస్తా. ఈ సిరి లేకపోతే అసలు జీవితమే లేదనిపిస్తుంది. దేవుడు లేకపోయినా పర్వాలేదు, ఈ సూర్యుడితే నేను బతికేస్తాను అనుకుంటున్నాడు. అలాంటి ఆలోచనలు తీసుకొచ్చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? భూమి ఆకాశము లైవ్ అయిపోతుంది, నేను నీకు నిశ్చలమైన రాజ్యము ఇవ్వాలనుకుంటా. ఏ రాజ్యము సదాకాలం నిలిచి ఉంటుందో ఆ రాజ్యం. రోమిల్కి రాష్ట్ర పౌలు ఏమన్నాడు? ఒకవేళ నీ నిరీక్షణ ఈ రాజ్యం మటుకే అయితే మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. నేను చెప్పట్లేదు అమ్మా, ఈ వర్తమానము నా చాటున అన్నగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తున్నాడు అనుకుంటారు. ఒకసారి ఆ వచనాన్ని తీసి చూపిస్తా. మనము ఈ పరీక్ష ఎప్పుడు మన జీవితంలో పెట్టుకుంటూ ఉండాలి. నేను చేసేది, నేను చూసేది, నేను వినేది, ప్రభు నా పక్కనుంటే ఇలాగ నేను ఉంటానా, ఇలా నేను చేస్తానా? ఒకవేళ చేయనంటే వెంటనే ఆ స్థితి నుండి, ఆ పరిస్థితి నుండి, ఆ స్థలము నుండి నువ్వు దూరంగా పారిపోతా, నీకు ఎంతైనా క్షేమం. ఇది మనం గుర్తుంచుకోవాలి. కనుక ఈ 33వ అధ్యాయంలో మనం గమనించి చూసాము, అది నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడువాడు. నీతిని అనుసరించి నడుచుచు. నీతిగా ఎలా నీతిని అనుసరించి నడుచువాడు నడక ఎలా ఉంటుంది? నీతిని అనుసరించు నడుచు వారి నడక ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే ఎలా ఉంటుంది? 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15:19. థ్యాంక్ యూ. ఎస్, నేను అండర్లైన్ చేసుకున్నాను కదా. ఈ జీవిత కాలం మటుకే మనకు క్రీస్తునందు నిరీక్షించు వారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. ఎంత స్పష్టంగా రాసింది చూడండి. ఎంత స్పష్టంగా రాసిందో చూడండి. కనుక నీతిని అనుసరించి నడుచువాడి నడక ఎలా ఉంటుంది? ఇది కూడా మనం గతంలో ధ్యానించాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం.
నీతిని అనుసరించి నడుచువాడి నడత అంతకంతకు అది కూడా తీసుకోండి. ఏదో ఒకసారి అంతకంతకు తేజరిల్లు. నువ్వు నీతిని అనుసరించి నడుచువాడి నడత అంతకంతకు ఎట్లా తేజరిల్లుతుందంట? ఉదయం 5 నుంచి మొదలుకుని సూర్యుడు ఉదయించినప్పుడు ఎలా ఉంటుంది? మిట్ట మధ్యాహ్నం 1 గంటకి మనం అసలు కన్నులెత్తి సూర్యుని వైపు కూడా చూడలేదు. ఇది క్రమక్రమేణ ఒక రాత్రిలో అయిపోదు. కనుక నువ్వు నీతిని అనుసరించి నడిచిన ఎడల నీ నడక నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? మహిమ నుండి అధిక మహిమ. మిట్ట మధ్యాహ్నం ఎలాగైతే సూర్యుని వైపు మనం చూడలేమో అలాగే నీతిని అనుసరించి నడుచువాడి నడత కూడా అంతకంతకు వెలుగులోకి. ఎస్, అందుకనే యెషయా గ్రంథంలో ఆ ప్రశ్న, ఎవడు నిత్యము దహించు అగ్ని వంటి వాడితో కలిసి నివసించును. ఎవరు నివసించగలరు? ఇదే మాట కొత్త నిబంధనలో కూడా ఉంది. చాలా మంది పాత నిబంధన కొట్టివేయబడింది అని అన్నగారు చెప్పారు కదా, మళ్ళీ పాత నిబంధన చూపిస్తాడేంటి అనుకుంటేవా? ఇప్పుడు ఇదే మాట కొత్త నిబంధన చూడు. ఎవడు నిత్యము దహించు అగ్ని వంటి వాడితో నివసించును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 162వ పేజీ. కొత్త నిబంధనలో 162వ పేజీ 16వ వచనము నుండి 16-18 కలిపి ఉన్నాయి, గమనించండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందు దేవుడి ఇలా సెలవిచ్చుచున్నాడు, చదువు తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును శరీరానికి కలిగిన కల్మషం కంటికి కనబడుతుంది, సబ్బేసి గడిస్తే పోద్ది. కానీ ఆత్మ కలిగించిన కల్మషం దాన్ని దహించు అగ్ని వంటి వాటితో సహవాసం చేస్తేనే పోద్ది. దేవుడు మాత్రమే దాన్ని తీసివేయగలడు, మనిషి వల్లగా. కనుక ఈ రోజు నువ్వు దారి తప్పినట్టు నీకు అనిపిస్తే నువ్వు ఎవరితో సహవాసం చేయాలా? నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ప్రభు ఇది తీసేయి, తెలుసు నీకు ఇందులో పడ్డాను, అపవిత్రమయ్యాను, నన్ను కాల్చు, నాలో అపవిత్రత యావత్తు బూడిద చేసేసి నేను తిరిగి నీ కృపలో సమకూర్చబడినట్టుగా నీ కార్యములు నాలో నూతనపరచు. మనం ఈ గ్రహింపు ప్రేమ సహోదరి అన్న చెప్పినట్టు మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు తిరిగి సమకూర్చబడే అవకాశం పడ్డం మానవ నైజం. తిరిగి సమకూర్చబడ్డం ఇది దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం. దాంట్లో కొనసాగితే మాత్రం శాశ్వతంగా నష్టపోయేది మనమే. ఈ మెరుగుతనం మనందరం కలిగి ఉన్నాం. ఎందుకు నాకు ఈ భారం అనిపించింది? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నూతన సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. పండుగలు చేసుకునే వాళ్ళు పండుగలు చేసేసుకుంటున్నారు, భోజనాలు పెట్టుకోవాల్సిన వాళ్ళు భోజనాలు పెట్టేసుకుంటున్నారు. సంవత్సరాలు అంకెలు మారిపోతున్నాయి, కానీ మనం మాత్రం అక్కడే ఉన్నాం. ఇంకా
రోజు రోజుకి ఆత్మీయంగా దిగజారిపోతున్నామే కానీ ప్రభు రాకడ కొరకు సిద్ధపడడం కానీ మరింత ఆత్మీయంగా మెరుగైన అనుభవంలోకి రావడం కానీ నూతన ఆత్మీయ ప్రత్యక్షతల్లోకి వచ్చి ఆ ప్రత్యక్షత సంఘానికి బోధించాలని కానీ ఈ భారము విశ్వాసంలో కనపడట్లేదు. ప్రేమ సహోదరుడా సహోదరి, నా భారం నేను మీ అందరితో పంచుకుంటున్నాను. మన సంఘం ఎలాంటి సంఘం అయి ఉండాలంటే ఆ ద్వారము దాటి పాపంతో లోపలికి వచ్చిన వాడు దిగులు పడాలి. పాపంలో కొనసాగుతున్న వాడికి వణుకు పుట్టాలి. పుడుతుంది ఖచ్చితంగా. ఈ దినం ప్రభు పేరిట హెచ్చరిక. మేలుకో, జాగ్రత్త పడు, మారుమనసు పొందు, పశ్చాత్తాపడు, తిరిగి దేవుళ్ళు సమకూర్చు. లేకపోతే భారీ నష్టం మనందరం కళ్ళతో చూస్తాం. 100%. ఇది గతంలో జరిగింది, మళ్ళీ జరుగుతుంది. ఒక సేవకుడిగా ఇది నా ప్రకటన. సో ఎక్కువ ఆలస్యం కాకముందరే మేల్కుందాం. మనందరం నడువు బిగించుకుందాం. మనందరం నీతిని అనుసరించి నడుచుకుందాం. మన సంఘాన్ని యెషయా 33 అధ్యాయం 14, 15, 16 వచనాల్లో రాసినట్లుగా ఆ అనుభవంలోకి తీసుకొద్దాం. ప్రతి ఒక్కరికి వణుకు, భయం పుట్టాలి. మన భయాన్ని దేవుడు గుర్తించాలి. ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని నేను ఎరుగుదును అనే సర్టిఫికెట్ మనకి రావాలి. ప్రార్థన చేసుకుని ప్రభు మనలో పాల్గొంటున్నాం.